ఈ 7th వన్ ఇట ఈజీగానే కానీ కొంచెం కాన్సెప్ట్ అర్థం కావాలంతే. అర్థం చెప్పినకైనా ఉన్నా నేను చూసుకుందాం. ఏమిచ్చిండు, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈ 6 అంటే ఏమిచ్చిండు, గివెన్ దట్ రాసేస్తా. కాకి ఏమేమి ఇచ్చిండు మనకి, హెచ్సిఎఫ్ వచ్చేసి 6 అన్నాడు, ఎల్సిఎం వచ్చేసి 36 అన్నాడు. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 12, వన్ నంబర్ వచ్చేసి 12 అన్నాడు. సో ఫైండ్ ద అదర్ నంబర్, ఇంకో నంబర్ తెలియదు, అదర్ నంబర్. మ్యాథ్స్లో మనం తెలియని నెంబర్ని ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాంగా. ఫర్ ఏ చేంజ్ నేను వై అనుకుంటా. ఎక్స్ అన్న అనుకో, వై అన్న అనుకో, నీ ఇష్టము. మనకేమన్నా తెలుసా అంటే వి నో దట్. మనకేం తెలుసు, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే అదే ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ LCM and HCF. So 12 into y bracket represents into 6 into 36. సో ఇంటూ ఉన్నది అక్కడ పోతే బై అవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో 6 into 36/12. సో 6 1s 6 2s. ఈడనే క్యాన్సిల్ చేయవచ్చు కానీ మా స్టూడెంట్స్కి అర్థమవుతలేదు. సో నేను మళ్ళీ ఇంకొక స్టెప్ రాస్తా. 100 స్టెప్లన్నా రాస్తాను, మా వాళ్ళకి అర్థం కావాలంతే. సరేనా? ఇక్కడ కమింగ్ టు దిస్ 2 1s 2 1s 2 8s, y ఈక్వల్స్ టు 18. దేర్ఫోర్ అదర్ నంబర్ ఈక్వల్స్ టు 18. అంతే. నువ్వు వెరిఫై చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఎట్లా, 12కి ఎల్సిఎం చేయి, 2 6s 2 3s 3 1s. చేసినాం, అరే పడతలేదా. సో 12 ఈక్వల్స్ టు 2 into 2 into 3. తర్వాత 18కి చేయి, 2 9s 3 3s 3 1s. 18 ఈక్వల్స్ టు 2 into 3 into 3. ఎల్సిఎం అంటే ఏంది, సేమ్ ఉన్నా ఒకసారి రాయాలి, సేమ్ లేకపోయినా ఒకసారి రాయాలి. 2 2s 4 4 3s 12 12 3s 36. ఎల్సిఎం ఎంత ఇచ్చిండు, 36 వచ్చింది. హెచ్సిఎఫ్ చూసుకో, హెచ్సిఎఫ్ అంటే ఏంది, సేమ్ ఉన్నాయి రాయాలి. 2 సేమ్ ఉంది, 3 సేమ్ ఉంది, 2 3s 6 వచ్చేసింది. గంతే, సింపుల్.